మార్నింగ్ అండి. ఈరోజు సండే అండి. సండే మార్నింగ్ 6 o'clockకి నేను కాకినాడ మెయిన్ రోడ్కి వచ్చానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సండే మార్నింగ్ కాకినాడ మెయిన్ రోడ్కి ఎందుకు వచ్చానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుందండి. సండే మార్నింగ్ కాకినాడ మెయిన్ రోడ్లోని సంత జరుగుతుందండి. సంత అంటే అదేనండి, సండే మార్కెట్ జరుగుతుంది అనమాట. సండే మార్కెట్ కాకినాడ మెయిన్ రోడ్ మార్నింగ్ టైంలో, సండే మార్నింగ్ టైంలో ఎలాగ ఉంటుంది అన్నది మీకు చూపిద్దామనేసి వచ్చానండి. ప్రస్తుతం మసీద్ సెంటర్ దగ్గర ఉన్నానండి. చూడండి మార్నింగ్ ఎంత రష్గా ఉందో మార్కెట్. ఒకసారి మార్నింగ్ అంతా మార్కెట్ అంతా వెహికల్ మీద ఒకసారి వెళ్ళి చూపించి తర్వాత మళ్ళీ మీకు వివరంగా అన్ని డీటెయిల్గా చూపిస్తానండి. ఫస్ట్ మాత్రం ఒకసారి మార్కెట్ అంతా వెహికల్ మీద వెళ్ళి చూద్దామండి. ఈ మార్కెట్ మసీద్ సెంటర్ దగ్గర స్టార్ట్ అయిందండి. ఇది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఒకసారి వెహికల్ మీద వెళ్ళి చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఏదో యాత్ర జరుగుతున్నట్టు ఉంది మార్కెట్. ప్రస్తుతం మనం గ్లాస్ హౌస్ సెంటర్కి చేరుతున్నామండి. ఇంకా రాలేదు, గ్లాస్ హౌస్ సెంటర్ వరకు వచ్చామన్నమాట. ఇది గ్లాస్ హౌస్ సెంటర్ అండి. రోడ్డుకి అటు ఇటు కూడా షాపులు ఉన్నాయండి, పూర్తిగా ఫుల్గా షాపులు ఉన్నాయి. ఈ మార్కెట్ ఏంటంటే సెకండ్స్ మార్కెట్ అంటారండి, కానీ అన్నీ ఫస్ట్స్ ఉంటాయన్నమాట. మ్యాక్సిమం ఫస్ట్ హ్యాండెడ్ దొరుకుతాయండి. కొన్ని షాపులు మాత్రం సెకండ్ హ్యాండ్ సామాన్లు అమ్ముతుంటారండి. ఇప్పుడు పట్నాల సిటీ సెంటర్ వరకు వచ్చామండి. ఇది పట్నాల సిటీ సెంటర్ అంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద మార్కెట్ ఉందో. మసీద్ సెంటర్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం పట్నాల సిటీ సెంటర్ వరకు వచ్చాం. ఇంకా ఎదురు కూడా ఉందండి. ఇది తిలక్ యూత్ సెంటర్ అండి. తిలక్ యూత్ సెంటర్ వరకు వచ్చాం. ఇక్కడ నుంచి కొంచెం మార్కెట్ పలచబడ్డదండి. అంటే జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు ఉన్నది, కానీ ఇక్కడ నుంచి మార్కెట్ పలచబడ్డదండి.
ఇక్కడ ఏంటంటే మనం రిటర్న్ అయ్యి వెనక్కి వెళ్ళి ఎక్కడో దగ్గర వెహికల్ పెట్టేసి మార్కెట్ డీటెయిల్గా చూద్దామండి. చూడండి ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఎన్ని గంటలకు తీస్తారండి మార్కెట్? 4 గంటలకు తీస్తారు. 4 గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుందండి? 9 వరకు. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ 4 o'clock తీస్తారట. 4 o'clock నుంచి 9 o'clock వరకు ఉంటుందండి. కాయగూరలు కూడా అమ్ముతున్నారండి, ఉల్లిపాయలు అవే దొరుకుతున్నాయి. చూడండి ప్లాస్టిక్ ఐటమ్స్ ఎన్ని వెరైటీ ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఆయన సైకిల్ పర్చేస్ చేశారు. హాయ్ అండి, ఎంత కొన్నారండి సైకిల్? 5,000. అంటే షాపుల కంటే ఇక్కడ తక్కువగా ఉన్నాయండి? షాపుల కంటే బాగా తక్కువ. ఓకే అండి. మీ ట్రావెల్ బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. స్టీల్ ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్, స్టీల్ ఐటమ్స్ ఇవి సెకండ్స్ అనుకుంటా అండి, కానీ కొత్తవి కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇవేంటండి అన్నీ కొత్తవైనా పాతవి కూడా కలిపి అమ్ముతుంటారా? కొత్తవి పాతవి రెండు దొరుకుతాయి. అంటే షాపుల మీద ఇక్కడ రేటు తక్కువ ఉంటుందండి? తక్కువ ఉంటుంది, అంటే షాప్ రెంట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ తక్కువ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇదొక షాప్ అనమాట, స్టీల్ ఐటమ్స్. ఈ ఏరియా అంతా స్టీల్ ఐటమ్స్ ఉన్నాయండి, స్టీల్ షాప్లు ఉన్నాయన్నమాట మ్యాక్సిమం. ఇక్కడ చెప్పుల షాపులు అవి ఉన్నాయండి, చెప్పులు అవి దొరుకుతున్నాయి అన్నమాట. చూడండి చెప్పులు. క్లాత్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉన్నాయండి, గ్రైండర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి ఫ్యాన్స్, మిక్సీలు ఇవన్నీ ఉన్నాయి. కొత్త కొనుక్కోలేని వారు ఉంటారు కదండి, వాళ్ళ గురించి ఇలా సెకండ్స్ కూడా దొరుకుతున్నాయి. చూడండి డ్రెస్సులు కూడా ఎలాంటివి ఉన్నాయో. చూడండి చెప్పులు ఎలాగ ఉన్నాయో, ఫస్ట్ హ్యాండ్. చెప్పులు అవి కాపీస్ అవి ఉంటాయండి, సెకండ్స్ అంటే సెకండ్ కాపీస్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఇవన్నీ డ్రెస్సులు అండి, లేడీస్ డ్రెస్సులు అన్నమాట.
చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జెంట్స్ డ్రెస్లు ఉన్నాయి. ఇక్కడ బోర్డులు అయితే 80 రూపీస్ అలాగ ఉన్నాయండి. మరి 80 రూపీస్ ఏం ఐటమో అయితే తెలియదు నాకు. టీ షర్ట్లు అనుకుంటా అండి. చూడండి ఇక్కడ షార్ట్స్ అవి 200 అలాగ ఉన్నాయి, 100. ఏమైనా తీసుకున్నారండి? ఏంటి తీసుకున్నారు? తీసుకున్నామండి, షూస్ తీసుకున్నాము. రెగ్యులర్ వాటికన్నా కొంచెం తక్కువగానే ఉంటాయి, బాగుంటాయి కూడా, పర్వాలేదు. అందులోనే మెయిన్ ఏంటంటే ఇంకా మార్నింగే వచ్చి వాకింగ్ చేసుకున్నట్టు షాపింగ్ చేయడం అదొకటి. అవునండి, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాకింగ్ అయిపోతుంది, షాపింగ్ అవుతుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అండి. చూడండి ఇక్కడ ప్రైసెస్ అన్ని 150 ఉన్నాయండి. షర్ట్లు అవి ఉన్నాయి, టీ షర్ట్స్ అవి ఉన్నాయి, తర్వాత ట్రాక్స్ ఉన్నాయండి. ఇక్కడ 100 రూపాయలు, 150 రూపాయలు ఉన్నాయండి. షర్ట్స్ అవి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా రష్గా ఉందండి. చూడండి జనం అయితే ఎలాగ గుమిగూడు ఉన్నారు, యాత్రలాగా ఉందండి ఇక్కడ. చూడండి స్పీకర్స్ అవి సెకండ్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సెకండ్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి డ్రెస్సులు అన్నీ 100 రూపీస్ ఉన్నాయండి ఇక్కడ. వెహికల్ సౌండ్స్ చాలా డిస్టర్బ్ చేస్తున్నాయండి. మరి ఆడియో ఎలాగ వస్తుందో లేదో తెలియదు. ఎలాగ అమ్ముతారండి షార్ట్స్ అవి? 100 రూపీస్ అండి షార్ట్స్. చూడండి ఫ్రెండ్స్, షార్ట్స్ 100 రూపీస్ అట. ఇన్నర్ గార్మెంట్స్ కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ 100 రూపీస్ అట అండి ట్రాక్స్. తర్వాత ఇక్కడ బ్యాగ్స్, సూట్ కేసులు కూడా ఉన్నాయండి. చూడండి లెదర్ బెల్ట్స్ అవి ఉన్నాయండి. చూడండి హ్యాట్స్ అవి. ఒకసారి అంత రష్ ఉందో చూడండి, చూపిస్తాను మీకు. చూడండి ఎంత రష్గా ఉందో మార్కెట్.
కల్జోడ 50 రూపాయలు, కల్జోడ 50 రూపాయలు, క్యాప్స్ 50 రూపాయలు, 80 రూపాయలు, క్యాప్స్ 50 రూపాయలు, 80 చూడండి క్యాప్స్ 50 రూపాయలు 80 రూపాయలు అట్టండి. కల్జోడ 50 రూపాయలు, కల్జోడ 50 రూపాయలు, క్యాప్స్ 50 రూపాయలు, 80 రూపాయలు, కళ్ళజోడు 50 రూపాయలు అట్టండి. హోల్సేల్ అండి, హోల్సేల్, హోల్సేల్, హోల్సేల్. కల్జోడ 50 రూపాయలు, కల్జోడ 50 రూపాయలు. పిల్లోస్ కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయండి మెయిన్ రోడ్లోనే సండేలో. చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ ఎంత రష్గా ఉందో. చూడండి వెరైటీ ఎంత వెరైటీ ఉందో. ఇక్కడ లేడీస్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి. ఎలాగండి? చూడండి ఫ్రెండ్స్ డ్రెస్ 50 రూపీస్. ఇవేంటి నైటీలా డ్రెస్లా? డ్రెస్ 50 రూపీస్ అటండి. ఎవరికైనా నచ్చితే వచ్చి తీసుకోండి. ఇది గ్లాస్ హౌస్ సెంటర్లో ఉందండి షాపు. మొబైల్ కవర్స్ కూడా దొరుకుతున్నాయండి. ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. స్పీకర్స్ ఉన్నాయి, బ్లూటూత్స్ ఉన్నాయి, సెల్ఫీ స్టిక్స్ ఇవన్నీ దొరుకుతున్నాయండి. చూడండి ఇక్కడ స్కూల్ బ్యాగ్స్ అవి ఉన్నాయి. కాటన్ డ్రెస్సులు 100 రూపాయలు, కాటన్ డ్రెస్సులు 100 రూపాయలు. ప్లాస్టిక్ ఐటమ్స్, డోర్ మ్యాట్స్ అవి ఉన్నాయండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ సైకిళ్ళు కొనుక్కోవడానికి ఎంత రష్గా ఉందో, ఎంత జనం ఉన్నారో. చూడండి ఇక్కడ లేడీస్ ఐటమ్స్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయి. ఎలాగండి? చూడండి డ్రెస్ 50 రూపాయలు అటండి. టీ షర్ట్లు కూడా 50 అటండి. లేడీస్ టీ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. 50 రూపాయలకి ఎక్కడ దొరుకుతాయండి? మనకి ఎక్కడ దొరకవు కదా. కానీ కాకినాడ సండే మార్కెట్లో దొరుకుతాయండి. గోల్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. చిన్నపిల్లల టాయ్స్ కూడా ఉన్నాయండి. చిన్నపిల్లలకి సైకిల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయండి సండే మార్కెట్లోని. చూడండి అంబరెల్లాస్, బ్యాగ్లు. చూడండి మాప్లు, బ్రష్లు ఇవన్నీ దొరుకుతున్నాయి. డోర్ మ్యాట్స్ వెరైటీ చాలా ఎక్కువ ఉందండి ఈ షాప్లోనే. చూడండి ఇక్కడ కత్తిపేటలో మూకుళ్ళు,
ఐరన్ చాట్లు కత్తులు అవి కూడా దొరుకుతున్నాయండి. కన్స్ట్రక్షన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. పార్లు గమేళాలు అవి కూడా ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాగ్స్ అవి ఉన్నాయి. ఛానల్ అండి. అవునండి. హాయ్ అండి. ఎలాగండి ఇవి? అవి ఎలాగే టీ షర్ట్లు అవి 150 అండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి టీ షర్ట్ 150, 100 ఆ రేంజ్లో ఉన్నాయండి. బ్యాగ్స్ అవి ఉన్నాయండి. బ్యాగ్స్ 300 అటండి. కొరియా మేక్ అని చెప్తున్నారండి. కొరియా బ్రాండ్ అట. 300 అటండి బ్యాగ్. ఏంటి షర్ట్స్ అండి? ఎంతండి షర్ట్? 200. 3 షర్ట్స్. ఒక షర్ట్ 200 అండి. మరి ప్యాక్లో 3 ఉన్నట్టున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్యాకెట్లో 3 షర్ట్స్ వస్తాయట. 3 కలర్స్ అండి. ఒక షర్ట్ 200 పడుతుంది అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అవి మీవేనా? జీన్ ప్యాంట్స్ అండి. ఎంతండి? చూడండి ఫ్రెండ్స్, జీన్ ప్యాంట్స్ 350 అటండి. జీన్ ప్యాంటు షర్ట్ కలిపి 550కి వస్తుందండి. చూడండి, ఇక్కడ షార్ట్స్ ఉన్నాయి, టీ షర్ట్స్ ఉన్నాయండి, ట్రాక్స్ ఉన్నాయి, చాలా వెరైటీ ఉందండి. చాలామంది ఏంటంటే మార్నింగ్ వాక్ అయిపోతుంది, తర్వాత షాపింగ్ అవుతుంది అన్నట్టు ఈ మార్కెట్కి వస్తున్నారండి. అది కూడా ఒక విధంగా కరెక్టే కదండి. చూడండి, బెల్ట్ 100 అటండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ మార్కెట్ నేను ఇంకా సగమే చూపించానండి. ఇంకా చాలా ఉంది. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది అనేసి ఈ వీడియో ఇక్కడితోటి క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.